ఈ 3 పార్టీలు అధికారంలోకి వచ్చాయి కానీ ఎవరి వ్యూహాలు వారిగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సహజంగా తనకున్న అలవాటు ఏదైతే తనతో పాటు పొత్తు పెట్టుకున్న పార్టీలు ఉన్నాయో వాటిని బలహీనపరిచి వచ్చే ఎన్నికల నాటికి వాటిని నథింగ్ చేసేసి ఏదో 1-2 సీట్లు బారేయటం, వాడు చెప్పినట్టు వినటం, అలాంటి ధోరణి తెలుగుదేశం పార్టీది. అందుకు గతంలో లాగా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎందుకంటే బలమైన బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది. బీజేపీ చేతుల్లో కొన్ని అంశాలు, తెలుగుదేశం పార్టీ బలహీనతలు బీజేపీ చేతుల్లో ఉన్నాయి. అదేవిధంగా బీజేపీకి బలహీనత తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది. ఈ రెంటి మధ్య పవన్ కళ్యాణ్. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి ఈ 2 పార్టీల్ని బలహీనపరచాలనే వ్యూహాన్ని బహిరంగంగా అమలుపరచలేని పరిస్థితి. ఈ 2 పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీని కాదని బయటికెళ్ళి అవి తన బలాన్ని పెంచుకునే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో బీజేపీలో కానీ జనసేనలో కానీ చేరికలు ఉండకూడదు. ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో కాకుండా ఆ 2 పార్టీల్లోకి ఎవరైనా వస్తూ ఉంటే వాటిని ఆపడం అనేది తెలుగుదేశం వ్యూహం. జనసేనలోకి వచ్చిన నాయకులకి సరైన ప్రాధాన్యత లేకుండా వాళ్ళకి ఎలాంటి పదవులు కేటాయించకుండా ఉండటం ఒకవైపు అయితే, రెండో వైపు పురంధరేశ్వరిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా పెట్టి తన బంధువు తన మాటే వినేటట్టు చేసుకుని ఈ చేరికల్ని ప్రోత్సహించకుండా ఉండటం అనేది ఒక వ్యూహం చంద్రబాబు నాయుడు నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు గోదావరి జిల్లాలోను విశాఖపట్నంలో కొంతమంది బలమైన నాయకులు వైసీపీ కంటే ఇప్పుడు వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ వైసీపీలో ఉండటం వల్ల ప్రభుత్వం నుంచి అనేకమైన థ్రెట్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక తాత్కాలికంగానో శాశ్వతంగానో బీజేపీ వైపు వెళ్తే బాగుండని ఆలోచన చేసినట్టు కనిపిస్తుంది అంటున్నారు, వార్తలు వస్తున్నాయి. వాళ్ళు బీజేపీలో చేరాలనుకుంటున్నారు, కానీ ఆ చేరికల్ని పురంధేశ్వర్ ప్రోత్సహించడం లేదు. ఈ పరిస్థితి ఢిల్లీ గమనించినట్టు, అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా సరైన ప్రాధాన్యత లేకపోవటం, లోకేష్ని డిప్యూటీ సీఎంగా తీసుకురావాలని ఆలోచన చేయటం, పవన్ కళ్యాణ్ యొక్క దూకుడిని తగ్గించి వేయటం, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గించేసే క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా కొంచెం కీలక వహించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో బీజేపీ పురంధరేశ్వరిని ఢిల్లీ పిలిచింది. ఈ ఢిల్లీ పిలిచింది 2 కారణాలు చెప్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో చేరికలు ఉన్నాయో ఆ చేరికలను తెలుగుదేశం పార్టీ ఒక ఉద్దేశపూర్వకంగా ఇండైరెక్ట్గా అడ్డుకుంటుంది. కనుక ఈమెను తప్పించి భారతీయ జనతా పార్టీకి ఒక కొత్త నాయకత్వం తీసుకురావాలి. అవి ఈమె సమక్షంలోనే ఈమెని కేంద్ర కమిటీలోకి తీసుకొని, అది ఒక కారణం. రెండోది, ఏవైతే చేరికలు ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయమని చెప్పడానికని ఒక పక్కన అనుకుంటున్నారు. ఓవరాల్గా బీజేపీ రాష్ట్రంలో జనసేనతో కలిపి ప్రభుత్వంలో ఉంటూనే బలపడి 2029 నాటికి తెలుగుదేశాన్ని గట్టిగా నాకిన్ని సీట్లు కావాలని సవాలు చేసే స్థితికి రావాలి అని ఆశిస్తుంది.